బ్రేకింగ్ న్యూస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో రేపు ఉదయం జరగబోతున్నాయి. అమెరికాలో ఉంటున్న మన్మోహన్ సింగ్ కుమార్తె ఈ రోజు రాత్రికి భారత్ చేరుకోబోతున్నారు. రేపు జరిగే అంత్యక్రియల్లో పాల్గొంటారు ఆమె. రేపు ఉదయం 8 గంటలకు మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించబోతున్నారు. ఉదయం 8:30 అప్పటి నుండి 9:30 వరకు కార్యాలయంలోనే భౌతికాయాన్ని ఉంచబోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం, ఇతర సందర్శకుల కోసం గంట పాటు భౌతికాయాన్ని కాంగ్రెస్ కార్యాలయంలోనే ఉంచబోతున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఉదయం 9:30 మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే అంతిమ యాత్రలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో రేపు ఉదయం జరగబోతున్నాయి. రేపు అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది. అమెరికాలో ఉంటున్న మన్మోహన్ సింగ్ కుమార్తె ఈ రోజు రాత్రికి భారత్కు చేరుకోబోతున్నారు. ఇక రేపు జరిగే అంత్యక్రియల్లో ఆవిడ పాల్గొంటారు. అయితే రేపు ఉదయం 8 గంటలకు మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించబోతున్నారు. ఉదయం 8:30 నుండి 9:30 వరకు కార్యాలయంలోనే భౌతికాయాన్ని ఉంచుతారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం, ఇతర సందర్శకుల కోసం గంట పాటు భౌతికాయాన్ని కాంగ్రెస్ కార్యాలయంలోనే ఉంచబోతున్నట్లుగా కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఇప్పటికే వెల్లడించారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతోంది. ఉదయం 9:30 మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే అంతిమ యాత్రలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. అయితే రాజ్ఘాట్లో అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తోంది. రేపు ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అమెరికాలో ఉంటున్న మన్మోహన్ సింగ్ కుమార్తె ఈ రోజు రాత్రికి ఇండియాకు చేరుకోబోతున్నారు. ఆ తర్వాత రేపు ఆవిడ ఇటు అంతిమ యాత్రలో పాల్గొనబోతున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని తరలిస్తారు. 8:30 నుండి 9:30 వరకు కార్యాలయంలోనే భౌతికాయాన్ని ఉంచిపోతున్నారు సందర్శనార్థం. 9:30 అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇక రేపు స్కెడ్యూల్, అంతిమ యాత్ర స్కెడ్యూల్ అసలు ఎలా ఉండబోతోంది? రైట్ సటాజ్, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఇప్పటి వరకు రాజకీయ ప్రముఖులు అనేక మంది మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్ను పరామర్శించారు. ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా రాజకీయ ప్రముఖులందరూ కూడా పరామర్శించారు. అయితే నిన్న అనారోగ్య కారణాలతో ఎయిమ్స్ తరలించడం, అక్కడ అత్యవసర విభాగంలో ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ మృతి చెందినట్లుగా రాత్రి 9:51 ఎయిమ్స్ వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా రాజకీయ ప్రముఖులు, ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, ఇలా రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇటు మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్ళి ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు, అంటే నివాళులు అర్పించేందుకు వారి నివాసానికి వెళ్లారు. వారితో పాటు ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు ఈరోజు ఉదయం నుంచి కూడా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఇలా సీనియర్ నేతలందరూ కూడా ఈరోజు సల్మాన్ ఖుర్షీద్ అందరూ కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లారు. మోతీలాల్ నెహ్రూ మార్గ్లో ఉన్న వారి నివాసానికి వెళ్ళి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఇక ఈరోజు మరికొంతసేపు వారి కుటుంబ సభ్యుల నిమిత్తం, రాజకీయ ప్రముఖుల నిమిత్తం నివాళులు అర్పించేందుకు సాయంత్రం వరకు అవకాశం ఉంటుంది. ఇక మళ్ళా రేపు
ఉదయం తన నివాసం నుంచి రేపు ఉదయం కాంగ్రెస్ కార్యాలయానికి అక్బర్ రోడ్లో ఉన్న ఏఐసిసి కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని అక్కడికి తీసుకుని వెళ్తారు. ఉదయం 8 గంటలకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు, ఇతర రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయంలోనే 8:30 నుంచి, అంటే పార్థివ దేహాన్ని 8 గంటలకు తీసుకెళ్లినప్పటికీ ఈలోపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా మరొకసారి అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు, నివాళుల కార్యక్రమంలో. తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన వారు కానీ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఆయన్ను తుదిసారి చూసేందుకు, కడసారి చూసేందుకు, ఆయనకి నివాళులు అర్పించేందుకు అక్కడ పార్థివ దేహాన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఇప్పటికే ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే 8:30 నుంచి 9:30 వరకు 1 గంట సేపు మాత్రమే ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం కాంగ్రెస్ కార్యాలయంలో ఉంచనున్నారు. తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర అనేది నిర్వహిస్తారు. ఏఐసిసి కార్యాలయం నుంచి రాజ్ఘాట్ వరకు అంతిమయాత్ర ఉంటుంది. ఈ అంతిమయాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా పాల్గొంటారు. గాంధీ కుటుంబం సంబంధించిన మొత్తం కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీరి ముగ్గురితో పాటు ఏఐసిసి అగ్రనేత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొనబోతున్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కానీ ఎంపీలు వీరందరూ కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొంటారు. అయితే ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్ళి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తర్వాత భార్య గురుశరణ్ కౌర్ను కూడా కలిసి ఆమెను పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు, ఇటు మంత్రులు కూడా, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లు రవి, అలాగే అనిల్ కుమార్ యాదవ్, బలరాం నాయక్ వీరందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్ళి నివాళులు అర్పించారు. ఇటు మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయన ఈరోజు రావటం, మళ్ళీ ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత మన్మోహన్ సింగ్కు మళ్ళీ తిరిగి అమరావతి బయలుదేరి వెళ్ళిపోయారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీలు బైరెడ్డి శబరి, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ వీరందరూ కూడా చంద్రబాబుతో పాటు నివాళులు అర్పించేందుకు మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్ళి ఆయనకు మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన అనంతరం వారు కూడా తిరిగి విజయవాడ బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక రేపు ఇక అంతిమ సంస్కారాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సాయంత్రం 5:30 మరొకసారి సిడబ్ల్యూసీ సమావేశం అనేది జరగబోతుంది. నిన్న మొదటి రోజు ఇటు బెంగళూరులో, కర్ణాటకలోని బెల్గావిలో మొదటి రోజు సిడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. దీంట్లో కొన్ని రెజల్యూషన్లు తీసుకుని వచ్చారు. కానీ ఈరోజు కూడా సమావేశాలు ఉండాల్సి ఉంది. కానీ ఇక్కడ మరణ వార్త విన్న వెంటనే కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది, దాన్ని కూడా రద్దు చేసుకున్నారు. రేపు జరగాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థం రేపు ఉదయం 8 గంటలకు కాంగ్రెస్ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లనున్నారు. సర్టాస్. రైట్, థ్యాంక్ యూ శివ.